సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలకు ఈ ఏడాది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నెల 24న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా 28న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో హామీల అమలుకు కావాల్సిన నిధుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2024లో ఏర్పడిన ఏపీ కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 28న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా తల్లికి వందనం వంటి హామీల అమలుకు నిధుల కేటాయింపై దృష్టి సారించనున్నారు. జూన్లో తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్దమైంది. అయితే జూన్ మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి తల్లికి 15,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. సీఎం చంద్రబాబు సహా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తింపు పొందినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఈ పథకానికి మొత్తంగా 10,300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హతల వంటి వివరాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లు అందించింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సైతం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకాలతో పాటు త్వరలోనే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పథకాలు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేసింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.